ప్రత్యేక డిఎస్సి సాధన కమిటీ పిలుపు మేరకు చేపట్టిన రాష్ట్ర మన్యం బంద్ ఆదివాసీ సంఘాల కూటమి ఆధ్వర్యంలో మారేడుమిల్లిలో విజయవంతంగా ముగిసింది. స్థానిక ప్రధాన కేంద్రంలో స్వచ్ఛందంగా స్థానిక ప్రజలు వివిధ వ్యాపార వర్తక సంఘం నాయకులు స్వచ్ఛందంగా బంద్ పాటించడంతో ప్రధాన కేంద్రం నిర్మానుష్యంగా మారింది. ఉదయం నుంచి ఆదివాసీ ఉద్యోగ విద్యార్థి ప్రజా సంఘాలు రోడ్లపై బైఠాయించి నినాదాలు చేశారు. ఈ బంద్కు మండల వైసీపీ కాంగ్రెస్ నాయకులు మద్దతు ప్రకటించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆదివాసీ సంఘాల నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా జీవో విడుదల చేయాలన్నారు. ఆదివాసీ ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పారు. గిరిజన ప్రాంతంలో ఆదివాసులకు 100% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. నా పేరు ఈతపల్లి సత్యనారాయణ రెడ్డి, గిరిజన సంఘం మండల అధ్యక్షులు. ఈరోజు మేము మే 2వ తారీఖున బంద్ ప్రారంభించాం. ఈ బంద్ జరగడానికి, బంద్ నిర్వహించడానికి ప్రధాన కారణం ఈ మధ్యలో తీసినటువంటి టీచర్ పోస్ట్ డిఎస్సిలో ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకి చాలా అన్యాయం జరిగింది. దాని నిమిత్తంగా ఈరోజు బంద్ పాటిస్తున్నాం. ఇది ఒకటే కాదు సోదర, ఎన్నికల ప్రసారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు పాడేరులో జీవో నెంబర్ 3 స్థానంలో మరొక జీవోను తీసుకొని వచ్చి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలని గిరిజనులకే కేటాయిస్తామని చెప్పారు. వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకని ఈరోజు ఈ హామీని నిలబెట్టుకోకపోతే రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామనేసి మేము హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మారేడుమిల్లి మండలంలో బంద్ ఎందుకు చేస్తున్న విషయం మీకు అందరికి కూడా తెలియపరచడానికి, మరి గతంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరకు ఎలక్షన్ టైంలో, క్యాన్వాసింగ్ టైంలో జీవో నెంబర్ 3 ఆల్టర్నేషన్ మేము చేస్తామని చెప్పేసి, అంతేకాకుండా స్పెషల్ డిఎస్సి ఏజెన్సీ ప్రాంతానికి చేపడతామని కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మరుగున పెట్టాడు. దాన్ని గుర్తు చేస్తూ మేము ఈరోజు బంద్ చేయడం జరుగుతుంది. గిరిజన ప్రాంతంలో 100 ఉద్యోగాలు ఇవ్వాలనేది మా డిమాండ్. జీవో నెంబర్ 3ను కూడా పునరుద్ధరించాలని మా డిమాండ్. అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ డిఎస్సి ప్రకటించాలని చెప్పేసి కూడా మేమందరం కూడా ముక్తకంఠంతో, అటు ఏజెన్సీ సంఘాలు కానీ ఇటు వైసీపీ పార్టీ తరఫు నుంచి మేమందరం కూడా కలిసి బంద్ చేయడం జరుగుతుంది. ఏదో ఒక విషయాన్ని ప్రభుత్వం వెంటనే ఇచ్చినట్లయితే బాగుంటుంది. లేదనుకుంటే ఇంకా ఈ బంద్ని ఇంకా ఎక్కువగా చేసి రేపు పొద్దున్న ప్రభుత్వ కార్యకలాపాలను ఇంకా గట్టిగా అడ్డుకుంటామని చెప్పి తెలియపరుస్తూ, మరి తప్పకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ బంద్ ఇచ్చాం కాబట్టి బంద్ ప్రకారంగా ఆయన ఆలోచించి వెంటనే ఏజెన్సీ డిఎస్సి మిగతా 4 డిమాండ్లు కూడా ప్రమోట్ చేయాలని చెప్పేసి కోరుతూ ముగిస్తున్నాం. ఈరోజు ఈ బంధుని కార్యక్రమాన్ని మరి అందరూ జయప్రదం చేయడానికి వచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు. ముఖ్యంగా మరి ఎంతోమంది ఆదివాసీ బిడ్డలు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి డిఎస్సి కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, మరి అరకులో ఎలక్షన్ ప్రచారానికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి డిఎస్సిని తీస్తానని చెప్పేసి మెగా డిఎస్సి అని ప్రకటించి దాన్ని ఆదివాసీ బిడ్డలకు దగా డిఎస్సిగా మార్చారు. అందుకోసమే ఆదివాసీ బిడ్డలందరూ ఈరోజు రోడ్డు మీదకి రావడానికి కారణమైంది. కాబట్టి వెంటనే మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలి. ఈ హామీలను నిలబెట్టుకోలేని పక్షాన ఆదివాసీలందరూ రోడ్డు మీదకి ఎక్కి వారి కార్యక్రమాల కోసం, వాళ్ళ హక్కుల కోసం పోరాటాలు చేయడానికి సిద్ధపడతారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఉద్యోగాలు లేనటువంటి నిరుద్యోగులు అనేక రకాలైనటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాల్లో నిమగ్నమయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఈ జీవోను పునరుద్ధరించి వెంటనే ఆదివాసీలకు 100 ఉద్యోగాలకు 100 ఉద్యోగాలు ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం.